పాన్ ఇండియా సినిమాలకి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లు అయితేనే సినిమాకి వర్త. మణి శర్మ గారు, కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు, చాలామంది ఉన్నారు కదా. డిఎస్పి గారు, తమన్ గారి గురించి వదిలిపెట్టండి, వాళ్ళు ఇప్పుడు తెలుగులో మంచి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా వెళ్ళిపోతున్నారు. ప్యారడైజ్కి అనిరుద్ గారిని తీసుకున్నారు, అండ్ పెద్దికి ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లు, అంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఆల్రెడీ. వాళ్ళకి లైఫ్ ఇచ్చే బదులు కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. కొత్త వాళ్ళు అంటే పాత సినిమాలకి మ్యూజిక్ చేసి ఆగిపోయిన వాళ్ళు. కొత్త వాళ్ళంటే పూర్తి ఫ్రెషర్స్ కాదు. అలాంటి వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తుంటే కళ్ళల్లోంచి బాధ వస్తుంది. నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను, సో నాకు టైం వచ్చింది, మాట్లాడాను. అండ్ ఇక్కడ ఫుల్ వీడియో అనేది మీరు చూస్తున్నారు కదా, తమ్ముని మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది. అలాగే సజెషన్లో కూడా ఇచ్చాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో అంతకంటే ముందు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఈ సెటప్ అంతా కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇచ్చే మోటివ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్, కామెంట్. మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడాను. తప్పకుండా ఒకసారి ఈ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.